సో మిరియాల పెప్పర్ కూడా అయితే వచ్చేసింది. పీస్ కూడా చూసుకోవచ్చు మసాలాతోటి. పీస్ అయితే ఇట్లా తీస్తుంటే చూసారు కదా ఎంత క్రేజీగా ఉందో, మెత్తగా ఉంది. సో ఆంధ్ర స్పైసీ దొన్న బిర్యానీ కూడా వచ్చేసింది ఆర్డర్, చూసుకోవచ్చు. ఇదైతే ప్యూర్లీ చిట్టి ముత్యాల రైస్. టేస్ట్ ఎట్లుందన్న? తిరిగిపోయింది టేస్ట్ మాత్రం. ది బెస్ట్ చిట్టి ముత్యాల రైస్. టేస్ట్ మాత్రం రచ్చ రచ్చ. అసలు ఈ గ్రేవీ చూసుకోవచ్చు, సెమీ గ్రేవీ లాగా ఇచ్చిండు. బా టేస్ట్ ఫుల్ వర్త్. ఇక్కడికి వస్తే 100% సాటిస్ఫై అవుతారు. మన మండి కూడా వచ్చేసింది, చికెన్ జ్యూసీ మండి. రేట్ ఎంత తీసుకున్నా తిరిపోయింది అసలు. బాబా. హలో గైస్, దొన్న బిర్యానీ కావాలంటే ఒక ప్లేస్కి, దమ్ బిర్యానీ కావాలంటే ఒక ప్లేస్కి, మండి కావాలంటే ఒక ప్లేస్కి, ఇవన్నీ అయితే కుదరని పరిమావ. ఈ మూడు ఒకే దగ్గర దొరికే ప్లేస్కి అయితే వచ్చేసినాం. అది కూడా చాలా ఫేమస్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే, బస్ స్టాప్ పక్కనే కనిపించేస్తుంది బుట్ట బిర్యానీ అని చెప్పి. సో కాలేజ్ కూడా ఇక్కడ చాలా దగ్గరలో కాలేజెస్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. సో ఇందులోకి వెళ్ళి మనం అయితే ట్రై చేద్దాం. ఫుడ్ ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తా. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కాలేజెస్ పక్కన, ఎల్బీ నగర్ మెట్రో పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి మామ. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి. సో తొందరగా వెళ్ళైతే లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ట్రై చేద్దాం. అంతేకాదు, ఇక్కడ నీకు తెలియదు ఇంకోటి ఉంది. రోటీస్ కర్రీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. రోటీస్ కర్రీస్ నచ్చేటోళ్ళు కూడా వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అది మన సీన్. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు, లోపలికి వెళ్ళైతే ట్రై చేద్దాం. సో ఇక్కడ ఫ్లోటింగ్ కూడా చూసుకోవచ్చు. జనాలు కూడా చాలా మంది ప్యాక్డ్ ఉన్నారు, క్రౌడ్. సో ఇక్కడ చాలా ఫేమస్ ఈ ఏరియాలో, మీకు ముందే చెప్పాను కదా. సో క్రౌడ్ కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ చాలా మంది ఫేవరెట్ ఈ స్పాట్. సో ఇక్కడ నుంచి పైకి మండికి వెళ్ళాలంటే సపరేట్ వే ఉంది. సో మండి అయితే పైన ఉందన్నమాట. సో పైకి అయితే వెళ్ళి అక్కడ కూడా ఎట్లుందో చూద్దాం. అంబియన్స్ చూసుకోవచ్చు, అంబియన్స్ కూడా. పైకి వెళ్తున్నాం మనం. ఈయన అంబియన్స్ అయితే చూసుకోవచ్చు, జైల్ థీమ్లో ఉంది. సో ఎల్బీ నగర్లో జైన్ థీమ్లో అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. జనాలు కూడా ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్నారు, ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి, పైన ఉంది కూర్చోడానికి, కింద ఉంది. అదన్నమాట సీను. జనాలు అయితే గట్టిగానే వస్తున్నారు. J3 లాలీపాప్ డ్రై అన్న. స్టైల్ కూడా చూసుకోవచ్చు, సర్వింగ్ స్టైల్ బుట్ట థీమ్లోనే ఉంది, పేరుకి తగ్గట్టుగా. నాకైతే ఇది భలే అనిపించింది. మన కింద కస్టమర్స్ ఫుడ్ ఇలానే వెళ్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మండి కానీ, నాన్ వెజ్ స్టార్టర్స్ కానీ చూసుకోవచ్చు. బిర్యానీ ఇక్కడ కాంబోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇదే నాకు వెరైటీ అనిపించింది, ఎగ్ రోస్ట్ మండి అంట. కాకపోతే ఇక్కడ చికెన్ జ్యూసీ ఫేమస్ కాబట్టి మేమైతే అది ఆర్డర్ చేసినాం. సో ఎగ్లో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ సీదా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. సో మన ఫస్ట్ స్టార్టర్ అయితే వచ్చేసింది. నేమ్ ఏంటిదన్నా? మిరియాల పెప్పర్. సో మిరియాల పెప్పర్ కూడా అయితే వచ్చేసింది. చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. సో చూస్తున్నారు, చికెన్ అయితే మస్తు చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. సో అలా మంచి నిమ్మకాయ పిండుకొని టేస్ట్ అయితే టోటల్గా అదిరిపోయింది. సో పీస్ కూడా చూసుకోవచ్చు, మసాలాతోటి పీస్ అయితే ఇట్లా తీస్తుంటే చూసారు కదా ఎంత క్రేజీగా ఉందో, మెత్తగా ఉంది. ఎస్పెషల్ దీని మీద ఉన్న మసాలా చూసుకోవచ్చు. మసాలా తిరిగిపోయింది అసలు. అయితే మస్ట్ ట్రై అనమాట రెస్టారెంట్లో. అదిరిపోయింది. నీకెలా అనిపించింది రా మిరియాల కుడివి ఇప్పుడు? టేస్ట్ మాత్రం ఇచ్చి పడేశాడు. వేరే లెవెల్. ఎట్లుందన్నా? అద్దరిపోయింది. చూసుకోవచ్చు గాయస్, అసలు సూపర్ ఉంది. 10/10 రేటింగ్ ఇచ్చి దీనికి. అద్దరిపోయింది. ఇదైతే కుమ్ముదుండు. ఇంకో ప్లేట్ అయితే అర్జెంట్గా ఆర్డర్ చేయాల్సింది, అంత బాగుంది స్పైసీగా. సో ఆంధ్ర స్పైసీ దొన్న బిర్యానీ కూడా వచ్చేసింది ఆర్డర్, చూసుకోవచ్చు. ఇదైతే ప్యూర్లీ చిట్టి ముత్యాల రైస్, దొన్నె స్టైల్ అంటే కర్ణాటక స్టైల్ అనమాట. స్మెల్ అయితే అరోమా ఇక్కడ వరకు కొడుతుంది, చూసుకోవచ్చు. పొగలతోటి ఫ్లేవర్ అయితే ఆసమ్ ఉంది. ఎందుకంటే చిట్టి ముత్యాలు కాబట్టి ఫ్లేవర్ అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది జనరల్గానే. అంతే ఈ రైస్లోనే ఉంటుంది మహిమ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో గాయస్ చూస్తున్నారు రైస్ మంచిగా ఇట్లా నిమ్మకాయ పిండుకొని, చికెన్ పీస్ కూడా చూసుకోవచ్చు, మసాలాతో ఫుల్గా నిండిపోయింది. అలా ఒక పీస్
తుంచుకొని పీస్ అయితే మెత్తగా ఉంది. అలా రైస్లో కలుపుకొని ఈ పీస్ ఇలా పెట్టుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని చలో దొన్నె బిర్యానీ కర్ణాటక స్టైల్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ముఖ్యంగా చిట్టుముత్యాల ఫ్లేవర్ అయితే ఇదైతే సెటిల్ ఉంది బిర్యానీ, మరీ స్పైసీ కాకుండా సెటిల్గా చాలా బాగుంది. ఎందుకంటే చిట్టుముత్యాలు అనేది మనం తింటే స్మూత్గా వెళ్ళిపోద్ది బాడీలోకి, తిన్నట్టే ఉండదు. సో కడుపులో కానీ అట్లా ఎలాంటి ఏమున్నావు అనమాట, స్మూత్ లోపలికి వెళ్తారు బిర్యానీ. టేస్ట్ అయితే అది అసలు గ్రేవీ చూసుకోవచ్చు, సెమీ గ్రేవీ లాగా ఇచ్చిండు. బా గ్రేవీ మంచిలా, సో ఓన్లీ గ్రేవీ తోటి అద్దరిపోయింది. ఇది కూడా మస్ట్ ట్రై, ఆంధ్ర స్పెషల్ దొన్నె బిర్యానీ అద్దరిపోయింది. సెటిల్ నేత అడుగుతాను టేస్ట్ ఎట్లుందో రఘు? సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై. మా అన్న అయితే తిక్కు కలుపుకుండు. టేస్ట్ ఎట్లుందన్న? తిరిగిపోయింది టేస్ట్ మాత్రం. ది బెస్ట్ చిట్టి ముత్యాల రైస్ టేస్ట్ మాత్రం రచ్చ రచ్చ. అదన్నమాట అసలు ఈ ఫ్లేవరే బా అంతే, ఈ రైస్లోనే ఉంది చిట్టి ముత్యాలు, అద్దరిపోయింది. నేనైతే ఆ పెప్పర్ చికెన్ ఉంది కదా, ఆ పెప్పర్ చికెన్ కూడా ఒకసారి దీంట్లో ట్రై చేద్దాం. అదైతే కారంగా ఉంది పెప్పర్ చికెన్, అది సెటిల్ దొన్నె బిర్యానీ రెండు కాంబినేషన్. అదిరిపోయింది అసలు. ఈ ఎల్బీనగర్ ఏదైతే మస్ట్ విజిట్ ప్లేస్ దొన్నె బిర్యానీ. బుట్ట బిర్యానీ అని ఉంటుంది మెట్రో పక్కనే, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, మస్ట్ విజిట్. సీదా వెళ్ళిపోండి అంతే. మన మండి కూడా వచ్చేసింది, చికెన్ జ్యూసీ మండి చూసుకోవచ్చు. టెంప్టింగ్ ఉంది, మైనస్తో పాటు ఇచ్చారు. సో ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఇదైతే సింగిల్ మండి గాయస్, పీస్ అయితే చూసుకోవచ్చు గ్రేవీతోటి. సో పీస్ అయితే ఫస్ట్ టేస్ట్ చేద్దాం. బా నిజంగా జ్యూసీగా ఉంది. ఫస్ట్ అయితే ఉట్టి మండిలోకి పీస్ పెట్టుకుని తిందాం. టేస్ట్ చేద్దాం. ఏ టైం తీసుకున్నా అదిరిపోయింది అసలు. బాబా నెక్స్ట్ గ్రేవీతో చూద్దాం ఒకసారి. గ్రేవీ చూసుకోవచ్చు, క్రీమీగా మంచి రైస్లో కలుపుకొని ఇలా పీస్ కొంచెం తీసుకొని బాబా వేడిగా టేస్ట్ ఎట్లుందన్న? ఎట్లుందిరా టేస్ట్? అద్దరిపోయిన టేస్ట్ మాత్రం. టేస్ట్ ఫుల్ వర్త్. ఇక్కడికి వస్తే 100% సాటిస్ఫై అవుతారు మీరు. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా. వర్త్ వర్మ వర్త్. జీడిపప్పులు కాదమ్మా, జీడి గుండ్లు వచ్చినాయి అంటే ఒక్కటి చాలా వచ్చినాయి అన్నా. అసలు ఏందన్నా, అసలు వేరే లేవదన్నా. టేస్ట్ చూడండి, జీడిపప్పులు వేరే ఉంది అద్దరిపోయింది టేస్ట్ అసలు వేరే. నెక్స్ట్ మనం మైనీస్ కూడా ట్రై చేద్దాం. మైనీస్లో ముంచుకొని టేస్ట్ అయితే వేకింగ్ నెంబర్ తిరిపోయింది అసలు. టేస్ట్ మైనీస్ చికెన్ పీస్ అయితే మస్తు జ్యూసీగా ఉంది. నేను చెప్తున్నా కదా, ఇదైతే వర్త్ అనొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఎంత? సింగిల్ 309 రూపీస్. వర్త్. తిరిపోయింది టేస్ట్, సూపర్, మస్ట్ ట్రై. ఇప్పటివరకు కనుక ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎల్బీనగర్ చుట్టుపక్కల ఎవరు ఫస్ట్ అయితే షేర్ చేయండి. ఇంకొకరిని అయితే మనం క్వశ్చన్ అడుగుదాం, టేస్ట్ ఎట్లుందో. బ్రో టేస్ట్ ఎట్లుంది బ్రో? టేస్ట్ మంచిగా అనిపించింది, ఫ్లేవర్ కానీ అంతా. ప్రైస్కి పడుతుంది అనిపించిందా మీకు? మీడియంగా ఉంది టేస్ట్ అయితే. ఇక్కడైతే ఒక చిన్న పాప కనిపించింది. సో టేస్ట్ అయితే ఎలా ఉందో అది తెలుసుకుందాం. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? పీసెస్ అంత బాగుందా? నచ్చిందా? సో అది గాయ్స్, టేస్ట్ మాత్రం అద్దరిపోయిన అన్ని ఐటమ్స్.
ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో బస్ స్టాప్ పక్కనే, మెట్రో పక్కనే ఉంటుంది కాబట్టి సీదా వచ్చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే పక్కా షేర్ చేయండి. పక్కనే కాలేజెస్ అని ఉన్నాయి. సో ఇలాంటి మోర్ తిని ముచ్చల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మరిన్ని వీళ్ళతో ముందు కలుస్తా. బాయ్.